సాల్టు, వాము, శనగపిండి, బజ్జీల్లోకి బజ్జీకాయలు వీటిలో వాము పెట్టుకుందాం. ఇప్పుడు వాము పెట్టుకొని పిండి కలిపి పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పిండి కలిపి వేసుకున్నాను. అట్టాగే బజ్జీలకి వాము పెట్టేసుకున్నాం. మిరగాయలకి పిండి ఇలా ఉండాలి ఫ్రెండ్స్. ఎట్టుంటే బజ్జీ బాగా నీట్గా వస్తుంది. పొయ్యి వెలిగించుకుంటున్నాను ఫ్రెండ్స్. బండి పెట్టుకున్నాం. ఆయిల్ పోసుకున్నాం. కేజీ ఆయిల్. నూనె వీటెక్కినాక చేసుకుందాం ఫ్రెండ్స్. వేసాను చూడండి ఫ్రెండ్స్. బజ్జీ బాగా కాలినాక మీకు తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. బజ్జీలు వేసేసాను చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చినాయో. అట్ట పగిలితే బాగా నూనె మిరపకాయ కూడా ఏగి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకే నేను సగం బజ్జీ కోసేసాను. చూడండి ఫ్రెండ్స్, బజ్జీలు చూసా ఫ్రెండ్స్, కలర్ఫుల్గా ఉన్నాయి.